ఈ మధ్యన రాజేంద్ర ప్రసాద్‌కి గారికి నోటి దురద బాగా ఎక్కువైంది. మగవాళ్ళని ఎన్ని మాటలన్నా సహిస్తారులే అనుకుంటున్నాం. కానీ ఇక్కడ శ్రీలక్ష్మి గారు ఒక ఫంక్షన్‌కొస్తే ఆమెను "ఒసేయ్ రావే ఇటు, ఇట్రా నీ సంగతి తెలుస్తానంటే" ఆవిడ వయసులో 60 ఏళ్ళు వచ్చేసి పెద్దావిడైపోయారు. మీకు మీ కళ్ళ ముందు ఆవిడ చిన్నతనంగా పెరిగుండొచ్చు. లేడీస్‌ని ఒక వయసొచ్చిన తర్వాత "ఒసేయ్ ఏమే, ఏంటి" అనే మాటలు ఇంట్లో వాళ్ళు ఉపయోగిస్తేనే తీసుకోవట్లేదు. అలాంటిది మీరు పెద్ద లైవ్ ఫంక్షన్‌లో "ఒసేయ్ ఏంటే, రావే" ఈ ఈ మగవాళ్ళనే అహంకారం తగ్గించుకోకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది. హీరో అయితే ఎవరికి గొప్ప? ఎన్ని అవార్డులు తీసుకుంటే ఎవడికి గొప్ప? బ్రహ్మానందం గారిని పట్టుకుని ఇంకో రకం మాటలు. మావత్తులు, లావత్తులు ఉపయోగించి తిట్టటాలు ఇవన్నీ ఆయనకి చాలా ఎక్కువైపోతున్నాయి. కూతురు పోయిన డిప్రెషన్‌లో ఉంటే ఉన్నట్టుగా ఉండాలి గదా! తక్కినవన్నీ తన దగ్గరికొచ్చేసరికి తన గురించి అన్నీ పొగుడుకుంటున్నాడాయన. నేను నటకిరీటిని, నేను నటనలో గొప్ప అని. కానీ ఆడవాళ్ళ దగ్గరికొచ్చేసరికి "ఒసేయ్ ఏమే ఇటు రావే" అని చెప్తున్నారు. ఓ పక్కన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటున్నారు. ఓ పక్కన నా కూతురు లాంటిదనో, మనవరాలు లాంటిదో అంటున్నారు. అది ఎదుటి వాళ్ళ లేడీస్ విషయంలో మాట్లాడే విధానం కించపరిచినట్టుగా ఉంటుందది. ఆయన తగ్గించుకుంటే బావుంటుంది. చాలామంది చాలా రకాలుగా ఆయన గురించి వీడియోలు చేసినా ఆయన ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఇంట్లో వాళ్ళు, దగ్గర వాళ్ళు చెప్పండమ్మా కొంచెం. ఆ ఉసేయిలు, ఏమేలు అని పిలవడంలో అందరినీ మా ఒత్తులు ఉపయోగించడాలు, లా ఒత్తులు ఉపయోగించడాలు చేస్తే కొన్నాళ్ళకి వరకే పెద్దరికం అనేది ఉంచుకుంటారు. తర్వాతంతా అందరూ మొదలుపెడతారు. ఇది ఎవరి విషయంలో అయినా కూడా కరెక్ట్ కాదు. అది నా ఉద్దేశం. మీరేమంటారు?